6 మంది చంపేసిండు. భార్యను చంపేసిండు, పిల్లల్ని చంపేసిండు, మైనర్ బాలికను చంపేసిండు, వాళ్ళ నాయనమ్మని చంపేసిండు. అట్లా 6 మందిని చంపేసిండు. ఇక రెండో విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నిందితుడి మీద మే 16 నాడు ఈ మైనర్ బాలిక ఫిర్యాదు చేస్తారు పోలీస్ స్టేషన్లో. వీడు నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఆల్రెడీ వీడికి పెళ్ళై ఉన్నది, నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థిని, నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అని చెప్పి ఈ అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ పోతారు మే 16 నాడు. మే 16 నాడు పోయిన తర్వాత మే 16 నాడు పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఏంటంటే సెక్షన్ 78, సెక్షన్ 351, సెక్షన్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ చేసింది. ఈ 3 కూడా బెయిల్ వచ్చే కేసులు. స్టేషన్లో అట్లా అట్లా బెయిల్ వచ్చే కేసులు పెట్టిండు, వారి మీద బెయిల్ వచ్చే కేసులు పెట్టిండు. అది మొదటి తప్పు అయితే, రెండవది ఇంకా ఘోరమైన విషయం, 1,00,000 మంది పోలీసులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. ఒక మాజీ పోలీస్ అధికారిగా నాకు సిగ్గు అవుతున్నది, బాధ అవుతున్నది. ఈ నిందితుడిని ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. 55 రోజులైంది. ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారి మీద కౌన్సిలింగ్ ఇవ్వడము, బాధితురాలి బాధ అర్థం చేసుకోవడం అవి చేయలేదు. బాధితురాలు మైనర్ బాలిక అయినప్పుడు ఒక మహిళా డీసీపీనో, మహిళా ఇన్స్పెక్టరో, మహిళా ఏసీపీనో ఎవరో ఒకరిపై ఆమెతో పోయి మాట్లాడి ఆమె స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసి, ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు సెక్షన్ మార్చే అవకాశం ఉండే కదా. సెక్షన్ మారిస్తే వాడు జైలుకు పోయేటోడు కదా, వాడు జైలుకు పోకుండా చూసిండు. మే 8వ తారీఖు నాడేమో బండి భగీరథ్ జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా మే 16 నాడు వాడు జైలు పోకుండా చూసిండు. అంటే ఏంది పోక్సో నిందితులు అంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి గారు? నాకు నిజంగా అర్థం కావడం లేదు. సో వాడు 55 రోజులు జైలుకు పోకుండా కోర్టుకు పోయి వానంతటికి వాడే రాజులాగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ కు ఎంటర్ అయితే, మీరు నేరస్తుల నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా, ప్రజల నుండి నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఇక మూడోది, మీరు ఫ్యూచర్ సిటీ అని కొత్తది పెట్టిండ్రు. ఎవరి కోసం పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎవరి కోసం ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు? మీరు మీ భూముల దందా కోసమా, లేకపోతే మీ ఆస్తుల సంరక్షణ కోసమా? ఎవరి కోసం మీరు ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు? ఎక్కడ పోయింది మీ ఫ్యూచర్ సిటీ పోలీసులు? ఇలా ప్రజలకు ఫ్యూచర్ లేకుండా పోయింది మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వల్ల. అప్పుడు కేసీఆర్ గారి టైంలో దాదాపు 40,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి 700 కోట్లు పెట్టి పోలీసులకు అత్యాధునిక వాహనాలన్నీ కూడా సమకూరిస్తే, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కడితే, ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టినా కూడా రక్షణ లేని పరిస్థితి. ఒకవైపు ఇట్లయితే ఆ మహిళను, ఒక అమ్మాయిని అయితే మైనర్ బాలికను సంవత్సరం పాటు అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఒక కేంద్ర హోంమంత్రి కొడుకైనందుకు అతనికి బెయిల్ వచ్చినట్టు చూసిండు రేవంత్ రెడ్డి. పక్కా ఇది. లేకపోతే పెద్ద పెద్ద న్యాయవాదులను ముగుల్ రోహ్తగి కానీ, లేకపోతే సిద్ధార్థ లూత్రా కానీ, లేకపోతే అభిషేక్ మను సింఘ్వి, వీళ్ళకు కోట్ల రూపాయలు ఇచ్చి అమ్మాయిని రక్షించవచ్చు కదా. వాళ్ళని తీసుకొచ్చి వాదించమంటే వాదించేటోళ్ళు కదా. నామకే వాస్తే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇచ్చి వాదించవా నువ్వు అంటే ఏం వాదిస్తాడా? నీకు అసలు ఇంట్రెస్టే లేదు వాడిని లోపలేయాలని. రహస్యంగా బెయిల్ ఇప్పించి తీసుకొచ్చినావు కదా 5 రోజులు. పోక్సో కేసు నిందితులు అంటే మీకు ఎందుకంత ప్రేమ రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పాలి. ఎందుకంత ప్రేమ? మీకు బిడ్డలు లేరా? మీకు మన్మరాలు లేరా? మీకు అక్కలు లేరా? మీకు చెల్లెలు లేరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించినా మీరు? ఇంత ఘోరం. వాడిని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేయకపోతే వచ్చిన 6 మంది నరికిపోయాయి. అందరు మహిళలే 6 మంది నరికిపోయాయి. ఇంకా ఏముంటది? ఏం అనవుతా ఉంది ఇక్కడ? ఎక్కడ పోయిన పోలీసులు? మీరు ప్రతిరోజు కూడా మీ డిఎస్ఆర్ లో ఏం రివ్యూ చేస్తారు? ప్రతిరోజు కూడా మీ పోలీస్ ఆఫీసర్లు క్రైమ్ మీటింగ్లలో ఏం రివ్యూ చేస్తారు? ఎన్ని యువై కేసులు ఉన్నాయి? ఈ పోక్సో నిందితులు, పోక్సో మీద రాష్ట్రం అంతా కూడా రచ్చరచ్చ అవుతున్నది. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు నన్ను, అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారిని, మిగతా బీఆర్ఎస్ నాయకులను షాబాద్ లో జరిగిన అత్యంత దారుణమైన హత్యలకు సంబంధించి బాధితులను పరామర్శించుతామని చెప్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా మాజీ హోంశాఖ మంత్రి, అదేవిధంగా మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని కూడా
చేవెళ్ళ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున ప్రజలు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నారు వేల సంఖ్యలో. ఇలా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంశాఖ మంత్రిగా ఉండగా పోక్సో కేసులకు అడ్డాగా మారింది. ఇది ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఈ మాట చెప్పాలంటేనే బాధేస్తుంది, కానీ ఇది వాస్తవం. ఇక నిన్న రాత్రి షాబాద్ లో 6 మందిని ఒక నిందితుడు, రాజ్ కుమార్ నిందితుడు అత్యంత ఘోరమైన రీతిలో చాలా కూల్ గా 6 మందిని చంపడం జరిగింది. ఒక్క పోలీస్ అధికారి కూడా దీంట్లో అడ్డం పోలేదు. అసలు విషయం ఏంటయ్యా అంటే, మే 16వ తారీఖు నాడు, అంటే సరిగ్గా 55 రోజుల క్రితం మే 16వ తారీఖు నాడు ఈ నిందితుడి మీద పోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు చనిపోయిన అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ, వాళ్ళిద్దరూ కలిసి షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆ నిందితుడిని, ఆ రాజ్ కుమార్ నిందితుడిని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదు. 55 రోజులు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతి చోట కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ మీటింగులు పెడుతూ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఇంకా మిగతా అందరి ప్రజలను కూడా వెటకారం చేస్తూ నిందిస్తున్నారు కదా. ఒక్కసారి మీ ఓన్ హోం శాఖలో ఏం జరుగుతుందో చూసుకోండి. 55 రోజులు ఒక నిందితుడిని మీరు అరెస్ట్ చేయకుండా ఉంటే, ఆ బాధితురాలి తల్లిదండ్రులు, ఆ బాధితురాలి ముఖ్యంగా తండ్రి, ఆ బాధితురాలి తల్లి, అదే విధంగా వాళ్ళ మామ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు 4-5 సార్లు పోయి కూడా ఎందుకు సార్ వాడిని తీసుకురావడం లేదు, వాడు ఎట్లయినా మమ్మల్ని చంపుతాడు అని చెప్పి బాధ వెళ్ళగక్కినా కూడా మీ మనసు కలగలేదు, మీ పోలీసుల మనసు కలగలేదు. చివరికి మీరు చూసిండ్రు కదా, నిన్న రాత్రి 6 మందిని చాలా కూల్ గా నరికేసిపోయాడు ఆ దుర్మార్గుడు. ఇప్పటికి కూడా వాడు దొరకడం లేదు. అదే మే 8వ తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ కూడా 9 రోజులు మీరు అరెస్ట్ చేయలేదు. వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి లొంగిపోయాడు. ఇందులో కూడా నిందితుడు వానికి ఎప్పుడో టైం దొరికినప్పుడు వచ్చి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇంతకన్నా నీచమైన నికృష్టమైన పని కొట్టుంటుందా రేవంత్ రెడ్డి గారు? 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ అనే ఒక కమిషనరేట్ పెట్టుకున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో భాగమైన ఈ షాబాదే ఇవాళ ఈ 6 హత్యలకు ఆలవాలమైంది. ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ పేర్లకు నేను హోంశాఖ మంత్రి అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఇలా మేము ఏమైనా గొడవ చేయడానికి పోతున్నామా? మేము ఆ బాధితులకు న్యాయం జరగాలని పోతున్నాం. డెడ్ బాడీలు అక్కడ పడున్నాయి చేవెళ్ళ హాస్పిటల్లో, ఉస్మానియా మార్చిలో పడేసిండు. వాడికి ఇంతవరకు కూడా దాని దగ్గరికి డాక్టర్ పోయి నాదులు లేడు, పోస్ట్ మార్టం జరగడం లేదు. న్యాయం కోసం అడగడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసిండు, అక్కడ సత్యేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసిండు, మిగతా నాయకులందరూ అరెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు ఇంత భయపడుతున్నావు అయ్యా నువ్వు? ఎందుకు ఇంత భయం నీకు? అలాంటప్పుడు రాజీనామా చేయి. హోంశాఖ మంత్రిగా పెట్టుకొని ఇంత ఘోరంగా పోక్సో నిందితులకు బెయిల్ దొరుకుతా ఉంటే, వాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, వచ్చి చంపేసిండు కూల్గా. నేను చంపుతాను బాధ్యత చెప్పి చంపిండు వాడు. ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు పోలీసుల మీద? మీరు 55 రోజులు ఏం రివ్యూ చేసిండు ముఖ్యమంత్రి గారు? మీ డీజీపీ ఏం రివ్యూ చేసిండు? మీ కమిషనర్ ఏం రివ్యూ చేసిండు? మీ రియల్ ఎస్టేట్ దందాలకు రక్షణ ఇవ్వడం తప్ప ఎక్కడుంది ప్రజల ప్రాణాలకు రక్షణ? తెలంగాణ ప్రజలారా, ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆ నిందితుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. వాడు ఇంతవరకు పట్టుకోలేదు ఈ పోలీసులు. 55 రోజుల నుంచి పట్టుకోలేదు, ఇప్పుడు కూడా పట్టుకోలేదు. 6 మందిని చంపాడు వాడు. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. ఈ పోలీసులతో కాదని చాలా క్లియర్ గా తెలిసిపోయింది. ఈ తెలంగాణ పోలీసులు ఆ తిరుపతి రెడ్డి, కోండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులైనా వాళ్ళకు రక్షణ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళకు అత్యాధునిక విదేశాల నుంచి తీసుకొచ్చిన ఆయుధాలు దిగుమతి చేసి వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు, వాళ్ళ దండలకు రక్షణ ఇస్తున్నారు. కానీ పేద ప్రజల ప్రాణాలకు, అమ్మాయిల ప్రాణాలకు, ముసలోళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. తప్పకుండా దీన్ని మేము ఖండిస్తున్నాం. సత్యేంద్ర రెడ్డి గారిని వెంటనే వదిలేయాలి, సత్యవతి రాథోడ్ గారిని వదిలేయాలి, మమ్మల్ని కూడా వదిలేయాలి. మేము పోయి మమ్మల్ని షాబాద్ లో మేము ప్రజలతో కలవాలి. మమ్మల్ని వదిలేసేదంటే మేము ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.